మెదక్ జిల్లా నర్సాపూర్లో ఈ నెల 22న జరిగిన జంట హత్యల కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. ఘటన జరిగి వారం రోజులైనా ఆధారాలు లభించలేదు. 45 ఏళ్ల మహిళ 50 ఏళ్ల పురుషుడిని హత్య చేసి రాయారావు చెరువు దగ్గర పెట్రోల్ పోసి తగలబెట్టారు దుండగులు. వేరే చోట హత్య చేసి అక్కడికి తెచ్చి తగలబెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టకుండా ఉండటంతో ఈ కేసు విచారణ పోలీసులకు సవాల్గా మారింది. మెదక్ జిల్లా నర్సాపూర్లో మే నెల 22న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో అది మిస్టరీగా మారింది. మే నెల 22న ఇటు ఒక జంట హత్యల కేసు వెలుగులోకి వచ్చింది. ఇదే ఉన్నటువంటి నర్సాపూర్ చెరువు ఏదైతే ఉందో ఈ చెరువు దగ్గరే మనం ప్రస్తుతం ఉన్నాము. ఇది నర్సాపూర్ రాయవారి చెరువు అని అంటారు. ఇది ఇటు సంగారెడ్డి కావచ్చు, అదేవిధంగా మెదక్ జిల్లా కావచ్చు, ఇటు హైదరాబాద్కి చాలా దగ్గరగా ఉంటుంది. మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇదే ప్రదేశంలో ఇటు జంట మృతదేహాలు అయితే లభించాయి. అయితే అందులో ఒకరు 50 ఏళ్ల మగ మనిషి కాగా మరొకరు 45 ఏళ్ల ఆడమనిషిగా అయితే పోలీసులు గుర్తించారు. వారిని ఇటు ఎక్కడో హత్య చేసి ఇక్కడ తెచ్చి పెట్రోల్ పోసి తగలబెట్టినట్టుగా అయితే పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. రెండు మృతదేహాలు కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉండడంతో మాత్రం ఈ పోలీసులకు ఈ కేసు సవాల్గా మారింది. మరోవైపు పోలీసులు ఈ నిందితులను అంటే ఈ ఘటనపై మాత్రం విచారణ కొనసాగుతుంది. అయితే ఈ ఘటన జరిగి వారం రోజులు అవుతున్నా కూడా ఇంకా అసలు ఈ కేసు మాత్రం మిస్టరీగానే ఉంది. ఇంకా ఈ కేసులో ఎటువంటి పురోగతి కూడా లభించలేదు. అదేవిధంగా అసలు చనిపోయినటువంటి వారెవరు, వారేమైనా అంటే వారంతటా వారేమన్నా ఈ బలవన్మరణానికి పాల్పడ్డారా, లేకపోతే ఎవరైనా వారిని హత్య చేశారా, హత్య చేసి ఇక్కడే హత్య చేసి తగలబెట్టారా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ చాలామంది కూడా సాయంత్రం వేళల్లో మద్యం తాగడానికి వస్తుంటారు. అంటే మద్యం తాగినటువంటి సందర్భంలో ఏమన్నా గొడవలయ్యి ఆ క్షణికావేశంలో ఏమన్నా వారిని చంపేసి తగలబెట్టారా అన్న కోణంలోనూ పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈ చెరువు ఏదైతే ఉందో ఈ చెరువు రాయవారి చెరువు అనేది మాత్రం ఇటు హైదరాబాద్కి దగ్గరగా ఉండడంతో మాత్రం ఇక్కడ హైదరాబాద్ నుంచి అంటే వేరే ప్రాంతంలో హత్య చేసి ఇక్కడ తెచ్చి పడేసినట్టుగానే మాత్రం పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసు మీద మాత్రం పోలీసులు అయితే పరిశోధన చేస్తూ ఉన్నారు. కానీ ఘటన గడిచి ఇటు అంటే ఘటన జరిగి వారం రోజులు అవుతున్నా మాత్రం ఇటు ఎటువంటి ఆధారాలు లభించలేకపోవడంతో మాత్రం ఈ కేసు కాస్త మిస్టరీగానే మారింది. మరోవైపు అంటే ఇక్కడ గతంలో కూడా చాలా ఘటనలు ఇలాగే చోటు చేసుకున్నాయి. వేరే చోట హత్య చేసి చాలామంది మృతదేహాలను ఇక్కడ తెచ్చి పడవేస్తున్నారు. దీంతో మాత్రం ఇటు నర్సాపూర్ ప్రజలు మాత్రం కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు నర్సాపూర్లో ఎక్కువగా ఫారెస్ట్ ల్యాండ్ అంటే ఇటు అటవీ ఎక్కువగా ఉండడంతో మాత్రం ఈ ఘటన పైన మాత్రం అంటే ఇది ఒక మృతదేహాలకు అంటే ఇటు ఎవరైనా హత్య చేసి ఇక్కడ తెచ్చి పడేస్తున్నారన్న కోణంలోనూ మాత్రం ఇటు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈ కేసు అయితే మిస్టరీగా మారింది. మరోవైపు ఘటన జరిగి వారం రోజులు అవుతున్నా మాత్రం ఎటువంటి పురోగతి లభించలేదు. అదేవిధంగా అసలు చనిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో హత్య గావించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా ఇక్కడ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లో ఎటువంటి మిస్సింగ్ కేసులు కూడా నమోదు కాకపోవడంతో మాత్రం పోలీసులు మాత్రం బయటి ప్రాంతాలకు చెందినటువంటి వారిగానే అనుమానిస్తున్నారు. మరి చూడాలి ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇంకొన్ని రోజుల్లోనన్నా అంటే త్వరలోనన్నా ఆధారాలు ఏమన్నా లభిస్తాయా, లేకపోతే కేసు ఇంకా ఆలస్యం అవుతుందా అన్నది మాత్రం ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, మెదక్ జిల్లా నుంచి.